హలో అందరికీ, వచ్చేయండి సలోని బజ్లోకి. బజ్ అంటే ఇంట్రెస్టింగ్, ఎక్సైట్మెంట్, అబ్సెషన్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా షేర్ చేసుకుందాం. నేనైతే ఈ సీజన్ని 24/7 చూసిన. ఎందుకో తెలుసా? ప్రజెంట్ అయితే ఖాళీగా ఉన్నాను కాబట్టి. ఫుల్ ఖాళీగా ఉండి ఏం చేస్తాం చెప్పండి? అస్సలు చూడను నేను బిగ్ బాస్, అది కూడా సీజన్ 4 తర్వాత. సీజన్ 5లో నేను జస్ట్ వీకెండ్ ఎపిసోడ్స్ చూస్తుండే. యాజ్ ఆఫ్ నౌ 24/7 నేను ఈ బిగ్ బాస్ సీజన్ 9 ఫాలో అయ్యా. ఐఎమ్ టోటల్లీ అబ్సెస్డ్ విత్ బాండింగ్స్ అండి. అండ్ ఫ్యామిలీస్, బాండింగ్స్, ఫ్రెండ్షిప్తోనే కదా ఇది స్టార్ట్ అయింది. సో నేనైతే స్టార్టింగ్లో రివ్యూస్ చేద్దాం అనుకున్నా. రివ్యూస్ అంటే ఒక పర్టికులర్ పర్సన్కి మనం పాజిటివ్గా చెప్పకూడదు కదా. సో రివ్యూస్ అంటే ఏంటి, న్యూట్రల్ వేలో వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో నేనైతే ఈ సీజన్కి అందుకే రివ్యూస్ చేద్దాం అనుకోలేదు. బట్ ఫర్ ఏ చేంజ్ ఇప్పుడు అయిపోయింది కదా, మనకి నచ్చినట్టు మన ఫేవరెట్ కంటెస్టెంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కదా. సో నాదైతే గుంటూరు, మీరెక్కడి నుంచి కామెంట్ చేసేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా ఈ బిగ్ బాస్ సీజన్ 9 గురించి? మాట్లాడుకుందామా అయితే? అసలు ఓవరాల్గా ఈ సీజన్ 9కి ఎందుకు అంతమంది కనెక్ట్ అయ్యారు? విలేజెస్ నుంచి అయినా కానీ, అసలు బిగ్ బాసే చూడని వాళ్ళైనా కానీ ఎందుకు కనెక్ట్ అయ్యారు? ఓన్లీ బికాస్ ఇక్కడ కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ని ఎప్పుడైతే వాళ్ళు థీమ్ కోసం సెలెక్ట్ చేసుకుని అగ్ని పరీక్ష నుంచి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసి ఎప్పుడైతే వాళ్ళని తీసుకొని ఇలా షో కండక్ట్ చేశారో, అప్పుడే కామనర్స్ అంటే ఏంటి, చాలామంది కనెక్ట్ అవుతారు. వాళ్ళ ప్రొఫెషన్కి కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళ నేటివ్ విలేజెస్ వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, అలా ఉంటారు కదా. తర్వాత షో చూస్తూ చూస్తూ వాళ్ళ బాండింగ్స్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. నేనైతే ఫస్ట్ బాండింగ్ కోసం అయితే చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ దట్టు యూట్యూబ్లో ఈ టైంలో ఎందుకు నేను చేస్తున్నానంటే, ఇప్పుడు మనకు ఒక బాండింగ్ నచ్చినప్పుడు ఆ బాండింగ్ మనం ఎలా అయితే సపోర్ట్ చేస్తామో, అదర్ పర్సన్స్ వేరే బాండింగ్ కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఆ టాపిక్స్ అన్నీ కలిపి మనం దీనిలో మాట్లాడుకుందాం. ఫస్ట్ నాకైతే నచ్చింది అయితే కళ్యాణ్ తనుజ గారండి. వాళ్ళ ఐస్లో ఏదో మ్యాజిక్ ఉందని నేనైతే ఫుల్గా నమ్మేస్తున్నా. ఐస్తో ఎలాగండి మాట్లాడుకుంటారు, అసలు వాళ్ళ కమ్యూనికేషన్ ఎంత బాగుంటుందంటే క్రింజ్గా అనిపించదు, అసలు యాటిట్యూడ్ ఉండదు, చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా మాట్లాడతారు. అండ్ దట్టు ఎవరండి టాప్ 2లో ఉండి గొడవ పడకుండా అంత సపోర్టివ్గా నేను గెలవకపోతే నువ్వని సపోర్ట్ చేసుకుంటారు. మనకు నచ్చిన వారి గురించి కామెంట్స్ చేసుకోవచ్చు. అండ్ ఓటింగ్ అనేది లేదు కాబట్టి దేనికి ఎఫెక్ట్ అవ్వదు. ఇంకైతే వీళ్ళ గురించి మాట్లాడేసుకుందామా? దేనికి ఎఫెక్ట్ లేనప్పుడు మన ఎఫెక్షన్ వాళ్ళ మీద చూపించడం తప్పేం కాదని నా అభిప్రాయం. మీరేమంటారు? మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నామంటే అది ప్యాషన్తో స్టార్ట్ చేస్తాం కదా. యూట్యూబ్ అనేది స్టార్టప్, లైక్ బిజినెస్ అనమాట. ఇది ఒక మంత్లీ వచ్చే శాలరీ ఇచ్చే జాబ్ అయితే కాదు కదా. అందుకే చాలామంది వాళ్ళ టైంని దీని మీద ఇన్వెస్ట్ చేస్తూ చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. అలాగే మనం కూడా స్టే పాజిటివ్, కీప్ ఇన్ టచ్. మనకి నచ్చిన కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. బాయ్ బాయ్.